సామ ఉసిరి అన్నం. సో ఈ రెండు పేర్లలో మీ అందరికి తెలిసిన విషయం ఏంటి? సామలు అలాగే ఉసిరి చక్కగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్తో అన్నం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామ ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామ అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3. సామ ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ముఖ్యంగా సామలు అలాగే ఉసిరి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. సామల గురించి చెప్పాలి అంటే షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి అంటే వెంటనే సామలు స్టార్ట్ చేయండి. సామలు, జొన్నలు, కొర్రలు, అరికలు ఇవన్నీ కూడా మనకు షుగర్ లెవెల్స్ చాలా బాగా కంట్రోల్ చేస్తాయి. అండ్ ముఖ్యంగా ఈ సామల్లో ఏంటి అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనే వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. అదే కదా మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండాలి. వాళ్ళకనే కాదండి, ఎవరికైనా కూడా GI లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటేనే బెటర్. ఆ తర్వాత గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎముకల్ని చాలా బాగా బలంగా చేస్తుంది. అండ్ ముఖ్యంగా వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది. అలా ఏంటి అంటే మనకు బరువు తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సామలు. అలాగే ఈరోజు మనం ఉసిరి కాంబినేషన్ కాబట్టి ఇంకా అసలు ఇందులో ఆరోగ్యమే ఆరోగ్యం అండి. అంటే ఇందులోనూ మనకు చక్కగా న్యూట్రియంట్స్, కాల్షియము, ఐరన్, ఇవన్నీ మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఉసిరికాయలో కూడా విటమిన్ Cలు, యాంటీ ఆక్సిడెంట్స్లు ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. ఇంకా ఈ వంటల గురించి ఏం చెప్పాలి, చాలా బాగుండబోతుంది. రుచిపరంగా ఆరోగ్యపరంగా సూపర్. ఓకే, సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఉసిరి రైస్ కూడా యాక్చువల్గా చాలా మంది చేసుకుంటూ ఉంటారు. అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్ళు, ఆ ఉసిరికాయ రుచి బాగా ఇష్టం ఉన్నవాళ్ళు చక్కగా ఉసిరికాయని తురిమేసుకొని దాన్ని మామూలుగా పోపు అంటే మామూలుగా పులిహోర పోపు ఎలా చేసుకుంటాము అలాగే అనమాట. లైక్ చక్కగా పోపు వేసేసుకొని ఉసిరికాయ వేసేసుకొని ఆ తర్వాత అన్నం వేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. మామిడికాయ పులిహోర లాగా ఉసిరి పులిహోర అనమాట. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే సామ ఉసిరి పులిహోర అని కూడా అనొచ్చేమో, ఎందుకంటే పోపు అలాగే ఇదే ఉంది కాబట్టి. సో వెరీ సింపుల్గా మనం అలా అనుకోవాలంటే అలా అనుకోవచ్చు. సో ఇది మనకి చక్కగా పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు బాక్స్లోకి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. బికాస్ మనం చేసిన టైం కన్నా కూడా ఒక 2-3 అవర్స్ తర్వాత ఆ ఉసిరికాయ రుచి బాగా వచ్చి టేస్ట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అందుకనమాట. సరే, బాండి వేడైంది కాబట్టి ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనెతో చేసుకోవచ్చు, మీరు నెయ్యితో చేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు. కాస్త నూనె వేసుకున్నాం. కొంచెం మనకు నూనె లైట్గా వేడెక్కిన తర్వాత మెల్లిగా పోపు వేసుకోవచ్చు. నూనె వేడయ్యేలోపు మనం ఒక పని చేయొచ్చండి. ఇదిగోండి, మనం మిరియాలు వేసుకుంటున్నాం. డైరెక్ట్గా మిరియాలు వేసే కన్నా కూడా ఎప్పుడు దంచిన మిరియాలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నూనె కూడా వేడెక్కిపోయింది కాబట్టి ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఒకసారి వేయించేసుకుందాం. ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత కాస్త జీలకర్ర ఆల్రెడీ ఉంది ఇందులో, ఇంకొంచెం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. బికాస్ ఇటువంటి అంటే స్పెషల్ ఐటమ్స్కి జీలకర్ర ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా. సో మీరు సాజీరాలు అలాంటివి వేసుకోవాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. మామూలు సౌత్ ఇండియన్ పోపు అండి, అంతే, చాలా సింపుల్ వంట. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత సన్నగా పొడవుగా తరుక్కున్నటువంటి పచ్చిమిరపకాయలు, అవి కూడా ఒక 2-3 వేసుకోవచ్చు మనం తినే కారానికి తగ్గట్టుగా. మళ్ళీ మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి నిజంగా అమృతం కార్యక్రమం ఒక మంచి సూపర్ హెల్ప్ అని చెప్తారండి. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది మాకు చెప్తూ ఉంటారు, ముఖ్యంగా పెద్దవాళ్ళు. అంటే ఇంత హెల్త్ గురించి ఆలోచించేది వాళ్లే కాబట్టి కదా. యంగ్స్టర్స్ చూసినా కూడా మనకి ఎందుకులే లైట్గా వదిలేసే అవకాశం ఉండొచ్చు, తప్పేం లేదు. బట్ వాళ్ళు మాత్రం కొంచెం పెద్దవాళ్ళు మాత్రం చాలా గట్టిగా చూస్తూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ని. సో ఆ తర్వాత ఇదిగోండి, చక్కగా మనం ఉసిరిని తురుముకొని పెట్టుకున్నాం కదా. సో దాన్ని కూడా క్వాంటిటీ చూసుకోండి.
బాగా పుల్లగా ఇష్టపడితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేసాను, మరీ తక్కువ వేయలేదు, మరీ ఎక్కువ వేయలేదు. ఇది ఒక్కసారి మనం చక్కగా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకే, సో ఈ విధంగా వేయించేసుకున్నాక ఇందులో కాస్త ఉప్పు వేసుకున్నాం. సో ఇక్కడ వరకు ఉప్పు వేసుకోలేదు. పులుపు ఎక్కడైతే ఉందో వంటలో దానికి తగ్గట్టుగా ఎప్పుడు ఉప్పు పడాలి, లేకపోతే ఇదైనా ఎక్కువ అవుతుంది, అదైనా చప్పగా ఉంటుంది. సో కారాలు ఉప్పులు పర్ఫెక్ట్గా పడాలన్నమాట, ముఖ్యంగా పులుపు పదార్థాలను వేసుకునేటప్పుడు. ఆ తర్వాత మనం దంచుకున్నాం చూసారా ఇక్కడ మిరియాలు, అవి కూడా ఇలా చక్కగా కచ్చాపచ్చాగా దంచానండి. కావాలనే దంచాను కచ్చాపచ్చాగా, మరీ పొడిగా వేస్తే బాగోదు, ఎందుకంటే ఉసిరి తురుము వేసాం కదా. సో దానికి ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటేనే బాగుంటుంది. ఇంకా కొన్ని సూపుల్లో అవి మేము ఎందుకు పొడి వేస్తామంటే ఇంకా అది కలిసిపోవాలి కాబట్టి, దాంట్లో కూడా కచ్చాపచ్చాగా వేస్తే బాగోదు కదా. కానీ ఒరిజినల్ టేస్ట్ ఎప్పుడు కచ్చాపచ్చాగా దంచుకొని వేస్తేనే బాగుంటుంది. సో ఉసిరికాయ కూడా చూసారా మనకు రంగు మారింది, లైట్ బ్రౌనిష్ అయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి సామలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఇందులో వేసేసుకోవాలి. చూసుకోండి క్వాంటిటీ, ఉసిరి బట్టి మనము ఐటమ్ వేసుకోవాలంటే సామలో ఏదైనా మన ఇంట్లో ఏముంటాయి అది. సామలతో బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. బికాజ్ సామలు కూడా కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది తినడానికి కూడా. అండ్ ముఖ్యంగా ఎప్పుడైనా వాతావరణం మారుతున్న టైంలో మనల్ని కాస్త మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అంటే ముక్కులకు, దగ్గులకు, జలుబులకు ఇట్లాంటి ఇబ్బందులన్నీ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే కాస్త మిరియాలు మన ఒంటికి పడాల్సిందే. ఇదిలా ఒక్క 2 to 3 minutes వదిలేసామంటే చక్కగా మిరియాల ఘాటు అది కూడా మన సామలకు పడుతుంది అనమాట. మనకు కావాల్సిన అంటే పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసుకున్నాము, ఉసిరికాయ తురుముని చక్కగా వేయించేసుకున్నాము, సామలు కూడా వేసేసాము, అయిపోయిందండి. సో చాలా సింపుల్గా జస్ట్ 10 నిమిషాలు మన వంట అయిపోయిందనమాట. సింపుల్గా మీరు కూడా చేసేసుకోవచ్చు. సామలు మాత్రం ఉడికించుకొని పెట్టుకోవాలి, అదొకటే పని. సో మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సామలు మాత్రం కాస్త ముద్దగానే వస్తాయండి, అది ఎంత ప్రయత్నించినా కూడా అది 100% పొడి పొడిగా చేయడం చాలా కష్టమైన విషయం. సో మీరు కూడా ఒకవేళ మీకు ముద్దగా వచ్చింది అంటే మీరేమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, అలాగే వస్తుంది. అంటే అరికలు అది కొంచెం మనకు మేబీ పొడి పొడిగా వస్తాయేమో, కానీ సామలు మాత్రం కొంచెం ముద్దగానే వస్తాయి. సో చూసారు కదా, సామ ఉసిరి అన్నం చాలా సులభంగా మేమైతే తయారు చేసాము. మీరు కూడా తప్పకుండా నేర్చేసుకోండి. మరి నేర్చుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూసేయండి. సామ ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామ అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3. సామ ఉసిరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో ఉసిరికాయ తురుము, సరిపడా ఉప్పు, దంచుకున్న మిరియాలు, ఉడికించుకున్న సామల అన్నం కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామ ఉసిరి అన్నం రెడీ.